గారు శృతిగా అనుకున్నారు. ఇప్పుడు డీకే అన్నారు. వారిని మక్కపేయడంలో కానీ, తప్పుదో పట్టించడంలో కానీ, రైతులను బెదిరించడంలో కానీ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, రైతుల జీవితాలతో ఆడుకోవడంలో కానీ ముఖ్యమంత్రి గారు దేశంలోనే మన ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఈరోజు రైతుల విషయంలో నిర్బంధమైనటువంటి వ్యవసాయం సరైనది కాదని, రైతులకు వారి యొక్క ఆయా ప్రాంతాల్లో ఆయా యొక్క పొలాలలో ఉన్నటువంటి భూసారాన్ని బట్టి ఆ యొక్క ఏ పొలంలో ఏ పంటలు మంచి పంటలు వస్తాయి, మంచి అధికంగా ఆ రైతులకు అలవాటైన పంటలే కానీ వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా రైతులు వాళ్ళ పంట పొలాల్లో ఏ పంటలు వేసుకోవాలో అవగాహన ఉన్నటువంటి రైతులను కూడా నిర్బంధం చేసి రైతులు మొత్తం సన్న ఒడ్లు వేసుకోవాలి, పత్తి పండించుకోవాలి, సన్న ఒడ్లు వేసిన వాళ్ళకు మీరు చెప్పిన పంటలు వేసిన వాళ్ళకు మాత్రమే రైతు బంధు వర్తిస్తుంది, లేకుంటే రైతు బంధు వర్తించదు అని రైతులను భయపెట్టి కింద అగ్రికల్చర్ ఆఫీసర్తో సహా అధికారుల ద్వారా కూడా భయపడించి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన పంటల్ని వేసుకోవాలనేటువంటి నిర్బంధాన్ని వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను నిర్బంధం చేసి ఆ తర్వాత సన్న ఓట్లు వేసినందువల్ల ఎంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినారో, సరైనటువంటి మార్కెట్లో గిట్టుబాటు ధర రాక, పంట సరిగ్గా రాక, పంటలు అనేక రోగాలకు గురై తక్కువ దిగుబడి రావడం, ఆ పండిన పంట కూడా
పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి నాయకులు, వారి కార్యకర్తలు మరి ఈరోజు ఫామ్ హౌస్ లో 15 రోజులు మానుకొని బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి సోయి వచ్చింది తాను చేసింది తప్పు అని. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి భారత్ బంద్ లో ఏ రైతు కూడా ముందుకు వచ్చి వారికి మద్దతు ఇవ్వలేదు. కేవలం టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకు పిలుపునిచ్చింది అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, టిఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చింది మీరు బంద్ లో పాల్గొనండి, విజయవంతం చేయండి. కానీ ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు తప్ప రైతులు ఎవరు కూడా ఆ బంద్ లో పార్టిసిపేట్ అవ్వలేదు. దాంతో సోయొచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు నిర్బంధ వ్యవసాయాన్ని పట్ల యూటర్న్ తీసుకొని అదేవిధంగా ఈరోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, రైతుల మేలు కోసం 2022 వరకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలనేటువంటి ఆకాంక్షతో ఏదైతే ఈ యొక్క సాగు చట్టాలని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని పట్ల పూర్తిగా రైతులకు అవగాహన కలిగించి రైతులకు పూర్తిగా అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో వాటిని వ్యతిరేకించి ఈరోజు ప్రజల్లో దాని పట్ల వ్యతిరేకత లేకపోవడం, రైతుల పట్ల వ్యతిరేకత లేకపోవడం వల్ల సోయి వచ్చి ఈరోజు యూటర్న్ తీసుకోవడం అనేది కూడా కనీసం ఇప్పటికైనా జ్ఞానం కలిగినందుకు, మరి ముఖ్యమంత్రి గారికి జ్ఞానం కలిగినందుకు రైతులు ఆ జ్ఞానాన్ని కలిగించిన తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పటికైనా సోయి వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే ఎప్పుడైనా మాటలు చెప్పడంలో ఆ మాటలను పెద్ద ఎత్తున అంటే రైతులందరూ నమ్మేలాగా మాటలు చెప్పి మోసం చేయడంలో నిష్ణాతులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి పెడదెచ్చలు పెట్టినటువంటి విషయాన్ని ఈరోజు ప్రత్యక్షంగా రైతులు పడినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులను చూసి సోయించినందుకు ఇప్పటికైనా భగవంతుడు ఆయనకు ఆ జ్ఞానాన్ని కలిగించడం సంతోషం. మళ్ళీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నాడైనా ఒక పక్క రైతులు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోమంటున్నాడు, ఎక్కడైనా రైతు ధాన్యం అమ్ముకోవచ్చు అంటున్నాడు. మళ్ళీ ఒక పక్క ఏమంటున్నాడు, మేము అన్ని కూడా కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటున్నాడు. కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే ఒక పక్క మళ్ళీ రైతులు భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే దీంట్లో ఒక కుట్ర, రైతులను హెచ్చరిస్తా ఉన్నాడు. రైతులను ఒక పక్క బెదిరింపు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసే అవకాశం రైతులు నీకు ఇస్తారని భ్రమిస్తే అది నీ భ్రమగానే భావించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు ఐకేపీ సెంటర్లు ఎత్తేస్తావు, ఎందుకు ఇన్ని రోజులు అన్ని రెండులో ఎత్తేస్తావు, ఎత్తేయాల్సినటువంటి ఆలోచన నీకు ఎందుకు కలిగింది, ఏ ఉద్దేశంతో ఈ సెంటర్ ఎత్తారని చెప్పి ఆలోచన చేస్తాను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తాను. అంటే రైతులను పూర్తిగా తాను చెప్పినట్టు నడుచుకోవటటువంటి ఒక లక్ష్యంతోన రైతులు తమకు మద్దతు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తన ఎంబడి నడవలేదనేటటువంటి ఒక అక్కసుతోన ఈరోజు మొత్తం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాము, మేము రైతు పండించిన పంటను మేము కొనము అని ఒక అంటే రైతులకు ఒక పక్క బెదిరింపులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రికి కబడ్దారని చెప్పి హెచ్చరిస్తాము. రైతులని కనుక ఏ ఒక్క రైతుకు నష్టం చేసేటటువంటి పనిని ప్రభుత్వం చేస్తే సహిస్తూ కూర్చున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరు రైతులు లేరు. వారికి అండగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ రైతుకు పూర్తిగా అండగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి బెదిరింపులకు ఏ రైతు భయపడద్దు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు ఈ చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా భవిష్యత్తులో అనేక విధాలుగా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఫుడ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానీ, గిడ్డంగుల నిర్మాణం కానీ, ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి రీసోర్సెస్ ఉపయోగించి చిన్న చిన్న పరిశ్రమలే కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూస్ సంబంధించి
చిన్న చిన్న కుటీర పరిశ్రమలే కానీ అనేక రకాలుగా భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు ఈ చట్టాల వల్ల కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ రైతు సంస్కరణల వల్ల కలుగుతాయని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మార్కెట్ యార్డ్లలో ఈనాం సంస్కరించండి. వ్యవసాయ పంటల కోసం ఆన్లైన్ వాణిజ్య వేదిక అయితే ఈనాం ఉందో దాన్ని అనుసంధానించి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులకు భయపడడం కాదు, రైతులకు ఏ విధంగా మేలు చేయగలుగుతాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సంస్కరణల వల్ల రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లబ్ధి ఏ విధంగా చేస్తున్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి తప్ప రైతులని మోసగించో రైతులను భయపెట్టో కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులు ఎక్కడైనా వారి యొక్క ధాన్యాన్ని ఎక్కడ ఎక్కువ రేటు లభిస్తే అక్కడ అమ్ముకునేటటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఈరోజు కిసాన్ రైళ్ల ద్వారా కూడా రైతులు వారి ఉత్పత్తులను ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకునే విధంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తా ఉంది. ఈరోజు యాంత్రీకరణ కోసమే కానీ అదేవిధంగా మనం పండించుకున్నటువంటి పంటలు స్టోర్ చేసుకోవడానికి గిడ్డంగులే కానీ కోల్డ్ స్టోరేజ్లే కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లే కానీ ఇవన్నింటినీ కూడా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఈ యొక్క సంస్థల ద్వారా ఈ యొక్క చట్టాల ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని మరి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సింది పోయి మా పని కాదు, మా బాధ్యత అనేటటువంటి విధంగా వివరించడం ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వ్యవసాయంలో వస్తున్న అనేక మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో ఆధునికంగా అనేక మార్పులు వస్తున్నాయి. రోజు రోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ మార్పులని రైతులు ఇప్పుడు ఈరోజు ఎన్నో యాప్స్ వస్తున్నాయి. రైతులు అటువంటి ఆధునికమైనటువంటి అనేక మార్పులను అందిపుచ్చుకొని ఈరోజు రైతులు ఆ యాప్స్ ఉపయోగించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటున్నారు. స్ప్రేయర్స్ నుంచి ఈరోజు డ్రోన్లు వాడుతున్నారు. ఈరోజు డ్రోన్స్ ని స్ప్రేగా ఉపయోగించుకుంటున్నారు. ఎంత పెద్ద ఏరియా ఉన్నా చాలా తొందరగా ఆ ఏరియాను మొత్తం ఈ డ్రోన్ల ద్వారా స్ప్రే చేస్తూ తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు. ఈరోజు 5G టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకొని ప్రతి గ్రామానికి కూడా వైఫై సేవలు అందించినటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఇంటర్నెట్ సేవలతో రైతులు కూడా తమ పంటలను సమర్థవంతంగా పండించడమే కాదు, సమర్థవంతంగా పండించినటువంటి పంటలను ఇంట్లో కూర్చొని వారు ఆన్లైన్ ద్వారా తమ పంటలను అమ్ముకోగలిగినటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి అంటున్నాడు, మేము రైతు పండించినటువంటి పంట మేము కొనం 7,500 కోట్లు నష్టం వచ్చింది. మరి 7,500 కోట్ల నష్టం 6 ఏళ్లలో వచ్చిందని చెప్తున్నాడు. 6 ఏళ్లలో 7,500 కోట్ల నష్టం వస్తే మరి నిర్బంధంగా తమ రైతులకు మరి నిర్బంధ సేద్యాన్ని ఎందుకు ఆయన తీసుకొచ్చిండు? నష్టం వచ్చినప్పుడు 6 ఏళ్లలో నష్టం వస్తున్నప్పుడు మరి రైతులకు మీరు ఇదే పంట వేసుకోవాలి, మీరు సన్నబొడ్లు వేసుకోవాలి, పత్తి వేసుకోవాలనేటువంటిది ఎందుకు తీసుకొచ్చినట్టు ఆయన? ఈరోజు పత్తి కొంటున్నది కేంద్ర ప్రభుత్వం, బ్యాడీ కొంటున్నది కేంద్ర ప్రభుత్వం. మరి నష్టం ఎక్కడికి వచ్చిందని చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అంటే కేవలం మేము పంటలు కొనము అని చెప్పడానికి ఈ నష్టమైనటువంటి మాటలు ముందు తీసుకొస్తున్నాడు. అంటే రైతులను భయపెట్టించాలి. 7,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నాడంటే అంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు. ఈరోజు రైతులు అనేక సంవత్సరాలుగా మన దగ్గర పెద్ద ఎత్తున పత్తి పండిస్తారు, వరితో పాటు వేరుశనగ పండిస్తారు, కందులు, పెసలు, మినుములు, శనగలు, పొద్దుతిరుగుడు, చెరుకు, అనేక పంటలు, నువ్వులు, రకరకాల పసుపు, ఏ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన పంటను పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. వారిని ఆయా పంటలు పండించినటువంటి రైతులను ప్రోత్సాహం అందించి వాళ్ళు పండించినటువంటి పంటలకు మంచిగా రేటు వచ్చినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహించాల్సింది పోయి భూసార పరీక్షలు చేయించి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు అనుకూలం ఉన్నది, ఏ పంట వేస్తే రైతులకు పెద్ద ఎత్తున ఉత్పత్తి పెరుగుతుంది, ఏ పంటకు రేటు వస్తుంది, ఇవన్నీ
పూర్తిగా అండగా నిలవాలి. మేము కొనుగోలు సెంటర్లు ఎత్తేస్తామంటే చూసుకుంటూ ఊరుకోమని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా కొనుగోలు సెంటర్లన్నీ ఉండాల్సిందే. ఆ కొనుగోలు సెంటర్ల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతా ఉన్నారు. ఐకేపీ సెంటర్లలో అనేక మంది మహిళలు ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నటువంటి సందర్భంగా అనేక మందికి ఉపాధి లభిస్తా ఉంది. మరి ఈరోజు దాన్ని ఎత్తేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకుండేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. యాజ్ గా అన్ని సెంటర్లను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతుకు అండగా నిలబడాలి. లేని పక్షంలో బీజేపీ పార్టీ మిమ్మల్ని ఉరికించి మరి రైతులతో సహా రైతులు మీ ఎమ్మడి పడి ఉరికించేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాకముందే మేల్కొని ఏదైతే ఈరోజు దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు, అదేవిధంగా మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి వచ్చినటువంటి రిజల్ట్స్ ఆధారంగా ఈరోజు మీరు ఏదైతే రైతుల గురించి ఈరోజు యూటర్న్ తీసుకొని నియంత్రిత సాగు గురించి వెనక్కి వచ్చిందో, అదేవిధంగా అన్నిటి గురించి కూడా ఏకపక్ష నిర్ణయాలు మీరు ఏవైతే తీసుకున్నారో మీ ఏకపక్ష నిర్ణయాలన్నిటిపైన కూడా మరి ప్రజల యొక్క నిర్ణయం మేరకు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా మీ యొక్క సొంత ధోరణిలో మూత ధోరణిలో అయితే మీరు పోతున్నారో మీరు అన్ని విషయాలు కూడా వెనక్కి రాక మారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టుల విషయంలో కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఈరోజు కాళేశ్వరం అని పాలమూరు రంగారెడ్డి గారి ఇప్పటిదాకా పూర్తి చేయకుండా ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రాజెక్టుల లక్షల కోట్లు ఖర్చు పెట్టిందో ఆ దాదాపు 7 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భం కూడా ఎక్కడ కూడా ఇప్పటిదాకా మరి ఈరోజు ఈ ప్రాజెక్టుల వల్ల ఫలితాలు రాలేదో రేపు దీని మీద కూడా యూటర్న్ తీసుకుంటామంటే ఊరుకునేది లేని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. మీరు 3 ఏళ్ల లోపల నీళ్ళు ఇస్తామన్నారు. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి రైతాంగానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు నీళ్ళు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాజెక్టులను ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొప్పటి అక్కడ కాలువలలో మట్టి తీయలేదు. ఒక రిజర్వాయర్లు ఇప్పటిదాకా పనులు పూర్తి చేయలేదు. ఎక్కడి పనులు అక్కడే పెండింగ్ లో పెట్టి కేవలం కొత్త ప్రాజెక్టుల మీద అనేక వేల కోట్లు లక్షల కోట్లు అంచనాలు వేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తుంది. పెద్ద ఎత్తున అవినీతి రూపంలో ఊరుకపోయింది తప్ప మీ యొక్క అవినీతిని ఎండగట్టినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పినటువంటి రోజులు దగ్గర పడ్డాయి. మీరు చేసిన మోసాలు కానీ మీరు చేసిన అవినీతి కానీ మరి బయటపడేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రైతాంగానికి ఏ మాత్రం నష్టం చేయాలనుకున్నా చూసుకుంటూ ఊరుకునేదని మరోసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ సెంటర్లను ఎత్తేస్తామన్నారో కొనుగోలు సెంటర్లు ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి, ఎత్తి వేయమని చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు ఎమ్మడే ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాష్ట్ర రైతాంగానికంతా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కేవలం రైతు బంధు పేరుతో రైతులని మోసం చేస్తున్నటువంటి విషయాన్ని రైతులందరూ కూడా గమనించినటువంటి నేపథ్యంలో రైతు రుణమాఫీ నేటికి కూడా అమలు చేయనటువంటి విషయాన్ని రైతులందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గ్రహించి ఎంబడే రైతు రుణమాఫీ ఎంబడే రైతులకు వర్తింపజేయాలి, ఎంబడే రైతు రుణమాఫీ రైతులకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఇచ్చిన హామీని ఎంబడే రైతులకు ఆ రుణమాఫీని అందించి రైతులకు ఇచ్చిన పూర్తిగా హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మోసాలు మానండి, వాస్తవంలోకి రండి. ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఒక అందరి అభిప్రాయంతో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి నడుము మిగించడం తప్ప కేవలం పర్సనల్ ఆదాయం కోసమే అవినీతి కుప్పంలో నిండుకపోయి వేలాది కోట్లు లక్షలాది కోట్లు మా కుటుంబం సంపాదించుకుంటుంది. తెలంగాణ వచ్చిన లక్ష్యమే మా కుటుంబం బాగుపడడం అని అంటే మీరు జైలుకు పోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రాజెక్టులలో భారీ అవినీతి చేస్తున్న బీజేపీ ఎందుకు విచారణ ఆఫీసులు చెప్పలేదు? అన్ని డిపిఆర్ల గురించి అన్నింటి గురించి కంపేర్ చేసింది. ఆ డిపిఆర్లు అవన్నీ అందించాక దానికి అన్ని కూడా సమీక్షలు ఏమేమి జరిగింది, ఆ డిపిఆర్ ఏమున్నాయి, అంచనాలు ఏమేమి, ఇవన్నీ పరిశీలిస్తారు.
అని చెప్పి పెద్ద ఎత్తున ఆ బంద్లో పాల్గొన్నది ఎవరు? కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులు ఎవరు పాల్గొనలేదు. ముఖ్యమంత్రికి సోయి వచ్చింది, అయ్యా బాబు నేను దీన్ని వ్యతిరేకిస్తే లాభం లేదు, రైతులందరూ ప్రధానమంత్రి వైపు ఉన్నారని. కాబట్టి దిగాల్సి వచ్చింది, దిగొచ్చిండు. అంటే బీజేపీ మేజర్ డెసిషన్ అన్నిటి కూడా టీఆర్ఎస్ మర్చించింది. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ మద్దతు ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేటటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే. మద్దతు ఇవ్వకుండా రాజకీయం చేస్తే దాని యొక్క అంటే దాని పరిణామాలు అనుభవిస్తాయి. ప్రజలకు మేలు చేసినటువంటి విధంగా ఈరోజు అనేక సంస్కరణలు, అనేక మార్పులు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నడుం బిగించి చేస్తా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా కానివ్వండి అనేక చట్టాల మార్పులు, చట్టాల సంస్కరణలు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదంతా కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ రైతాంగం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని ప్రజల మేలు కోరేవాళ్ళందరూ దీన్ని సమర్థించాల్సిందే, దీనికి మద్దతు పలకాల్సిందే. మేడం ఇప్పుడు రైతు కేంద్రాలకు సెంట్రల్ గవర్నమెంట్ చేరుందన్నారు కదా, వాటిని కొనుగోలు కేంద్రాలుగా చేయాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు రైతు వేదికలన్నీ కూడా ప్రతి గ్రామంలో నిర్మాణం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు దానికి అందజేసింది ప్రతి రైతు వేదికకు. కాబట్టి ఆ రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలకు వాళ్ళు ఎక్కడో చోట మండల హెడ్ క్వార్టర్లను లేకుంటే ఒక మండలం 2-3 గ్రామాలలో చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఈ రైతు వేదికలు అనేవి రైతుల కోసమే నిర్మాణం చేసినటువంటి వేదికలవి. సో ఆ రైతు వేదికలలో ఏ గ్రామంలో రైతు వేదికలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా వాటిని ఆ కొనుగోలు కేంద్రాలుగా చేయడంలో రైతులకు ఇంకా మేలు జరుగుతుంది. కాబట్టి రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా కూడా మార్చాలి పంటలు వచ్చినప్పుడు. సంగమేశ్వర ప్రాజెక్టు వద్దని చెప్పినా కూడా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది కదా, దాన్ని బీజేపీ తరఫున ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, పోరాటం ఏమన్నా పిలుపునిస్తారా, ఏం చేయబోతుందో సంగమేశ్వర నుంచి మనకి క్లాస్ వస్తుంది. దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఆపాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మేము ఆపినటువంటి సమాచారమే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. అక్కడ ఫిజికల్ గా జరుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దాని విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంగమేశ్వర ప్రాజెక్టు కట్టడానికి వీలేదు. విజిట్ చేస్తారా అక్కడ చూస్తే ఖచ్చితంగా విజిట్ చేస్తాం. ఇప్పుడు పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దానివల్ల సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇదివరకే నిర్మించినటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రజెంట్ నిర్మాణం జరుగుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కానీ ఈ ప్రాజెక్టులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇవి కృష్ణా వాటర్ పైన ఆధారపడి నిర్మించినటువంటి ప్రాజెక్టులు. కల్వకుర్తి అనేది గతంలో 2005లో ప్రారంభమై గా ప్రాజెక్టు పూర్తయి రైతులకు నీళ్లు అందిస్తున్నటువంటి ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ఆన్గోయింగ్ ప్రాజెక్టు. సో ఈ 2 ప్రాజెక్టులు కూడా రేపు దెబ్బతింటాయి సంగమేశ్వర నిర్మాణం వలన. కాబట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది సమంజసం కాదు. అది